గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి చేదు అనుభవం ఎదురైంది. పెనుగొండ మండలం సిద్ధాంతం నక్కవారిపాలెంలో ఆయన అసమ్మతి వర్గం నుంచి నిరసన సెగెదురైంది. సిద్ధాంతం అభివృద్ధిని తుంగలోకి తొక్కి కాపు సంఘాన్ని అవమానించారంటూ శ్రీరంగనాథరాజును వైసీపీ కాపు నేతలు నిలదీశారు. కాపు కళ్యాణ మండపానికి నిధులు ఇవ్వనన్న రంగనాథరాజుకు ఇప్పుడు తమ సామాజిక వర్గం ఓట్లు ఎందుకంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో కక్షపూరిత ధోరణితో అభివృద్ధికి అడ్డుపడి గ్రామానికి చేసింది శూన్యమంటూ మండిపడ్డారు. గోదావరి రేవు వద్ద శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసి అధ్వానంగా వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కవారిపాలెంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రంగనాథరాజుపై ఉన్న అసమ్మతితో స్థానికులు నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక శ్రీరంగనాథరాజు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అసమ్మతి ఘటన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంత గౌరవ మర్యాద లేకుండా మాట్లాడకూడదండి. సాక్షి పొందాం నారాజు మీరు ఆ రోజు మీరు ఏమన్నారు? 8 ఎంపీటీసీలు నేనే నక్కించుకున్నాను, నానాజీ వాళ్ళు అవ్వలేదని మీరు అన్నారు. అలా అనొచ్చండి. అది మా 6 సంఘాలు నక్కించబడి మీకు సుతాపల్లి సత్యబాబు ఉన్నాడండి. మీరు అడగండి, అంతమంది ఉన్నారు. నానాజీ గారు కూడా ఉన్నారు. మనం నానాజీ గారు